హాయ్ అండి. వెల్కమ్ టు ప్యూర్ సోల్ ప్రణు. సో, యాక్చువల్‌గా నేను లాస్ట్ వీక్ నుమాయిష్‌కెళ్ళాను. 2026 ఈసారి 85థ్ నుమాయిష్ ఇది. సో, ఇన్ జనరల్‌గా మనము జేఎన్‌టూ దగ్గర, కేపీహెచ్‌పీ దగ్గర లైక్ కోటిలో షాపింగ్ చేస్తూనే ఉంటాము. బట్ దిస్ ఈస్ ఏ వన్ స్టాప్ టు గో అన్న డెస్టినేషన్ ఇది. మనకు ప్రతి ఒక్కటి ఏ వస్తువు కావాలన్నా లైక్ బెడ్‌షీట్స్ ప్రతి ఒక్కటి కిచెన్ రిలేటెడ్ అయినా, హోమ్ రిలేటెడ్ అయినా, లేకపోతే ఆరోగ్యంకి సంబంధించినవైనా ప్రతి ఒక్కటి అన్నీ అక్కడ దొరుకువాళ్ళు. కానీ ఈసారి నేను ప్రతి స్టాల్ దగ్గర ఫిక్స్డ్ రేట్ అని చాలా ప్రతి మాక్సిమం లైక్ 85% ఆఫ్ స్టాల్స్‌లో రాసి పెట్టుంది. బట్ స్టిల్ మనం బార్గెయిన్ చేయొచ్చు. అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు బార్గెయిన్. ఒకవేళ పెట్టినా కూడా అడగండి. ఓకే. ఫస్ట్ నేను ఈ చాపర్ కొన్నాను. నాకు వాడు 400 చెప్పినాడు యాక్చువల్‌గా ప్రైస్. నాకు 150కే వచ్చింది. చాలా బార్గెయిన్ చేయాలి. చాలా సేపే నేను బార్గెయిన్ చేసి తీసుకున్నాను. చాలా బాగుందండి. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. అందరికీ తెలుసు మనకు ఆడవాళ్ళకు ఇంట్లోకి సంబంధించినది కదా. ప్రతి ఒక్కటి మనం చాప్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి చాప్ చేసుకోవచ్చు. 150 ఈజ్ నాట్ చాలా 150 అనేది కొంచెం రీజనబుల్ కాబట్టి సో నాకు 150కే దొరికింది. బట్ స్టిల్ మీరు బార్గెయిన్ చేయండి. అండ్ ఇవి జార్స్ అండి. ఇది మీరు డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఊరగాయలు కానీ పెట్టుకోవచ్చు, సాల్ట్ పెట్టుకోవచ్చు, రాక్ సాల్ట్. ఇన్ జనరల్‌గా మనకి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అన్ని షార్ట్స్‌లో కూడా చెప్తున్నారు. ఎవ్రీవన్ మెయింటైన్ ఎవ్రీథింగ్ ఇన్ ద గ్లాస్ జార్స్ అని. ఇది యాక్చువల్‌గా డీమార్ట్‌లో కూడా దొరుకుతది. కానీ నాకు డీమార్ట్‌లో ఈచ్ ఐటమ్ ఒక సింగిల్ పీస్ నాకు 200 వాల్యూ ఉంది. నాకు ఇక్కడ 150కి 2 సెట్ ఆఫ్ జార్స్ వచ్చినాయండి. ఓకే. సో 150కి 2 అంటే 75 ఈచ్ పడినట్టు. ఓకే. ఇవి నేను 4 తెచ్చుకున్నాను. సో నెక్స్ట్ మనకు ఇష్టమైన ఐటమ్ అన్నమాట ఇది, ఇయర్ రింగ్స్. సో ఇవి ఇలాంటి కలెక్షన్ మోతీ అండ్ లైక్ దిస్ ఈస్ ఇవి ఎథ్నిక్ కి బాగా సూట్ అవుతుంది. స్కర్ట్స్ కి బాగా సూట్ అవుతుంది. లైక్ స్కర్ట్స్ కి ఈ హ్యాంగింగ్స్ చాలా పెట్టుకుంటే చాలా 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 బాగుంటది. అండ్ ఇవి నాకు సో నేను ఫస్ట్ ఈచ్ పీస్ నాకు 150 చెప్పాడు. నేను నెక్స్ట్ స్టాల్కి వెళ్ళినప్పుడు 100 చెప్పినాడు. నేను 100 ఉన్న దగ్గర వాడిని అతన్ని అడిగినాను, నాకు 150కి 2 ఇవ్వు అని. సో ఫస్ట్ అయితే ఇవ్వను అని అన్నాడు. నెక్స్ట్ నేను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. సో హీ కాల్ మీ బ్యాక్ అండ్ నాకు 150కి 2 pairs లాగా ఇచ్చినాడు. సో నేను ఇవి 4 pairs మొత్తం తీసుకున్నాను. ఇంకొక సజెషన్ ఇక్కడ ఏంటంటే మనము వెళ్ళినప్పుడు సో ఒక్క పీస్ తీసుకుంటే ఎవరు తగ్గించరు. కనీసం లైక్ ఒక గ్యాంగ్ లో అన్నా వెళ్ళండి. 2-3 పీపుల్ కలిసి వెళితే లైక్ వాళ్ళ కూడా తీసుకుంటే మనకు అడిషన్ అవుతుంది. అది బార్గెయిన్ చేసినప్పుడు మనకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. మనం సింగిల్ గా వెళ్ళి కనీసం ఒకవేళ సింగిల్ గా వెళ్ళినా కూడా 2 పీసెస్ కంపల్సరీ మినిమం 2 పీసెస్ తీసుకొని బార్గెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. సింగిల్ పీస్ తీసుకుంటే ఎవ్వరు తగ్గించట్లేదు. నేను ఇంతకు ముందు చెప్పినాను, ప్రతి ఒక్క దాని మీద ఫిక్స్డ్ ప్రైస్ అని రాసినాను. బట్ స్టిల్ మీరు కంపల్సరీగా బార్గెయిన్ చేసి కొనుక్కోండి. ఓకే. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అన్ని నేను బయట కొన్నవే, ఏది కానీ లోపల కొనలేదు. ఎందుకంటే నాకు లోపల కన్నా బయట అఫోర్డబుల్ అని అనిపించింది. సో ఇప్పుడు ఈ కొరియన్ ఇయర్ రింగ్స్ చాలా ఫేమస్ అయినాయి. ఓకే. ఇవన్నీ ఇది ఒకటే చోటే ఉంది. లైక్ ఈ కొరియన్ ఇయర్ రింగ్స్ బయట గేట్ 2 దగ్గర మనము గాంధీ భవన్ మెట్రో దిగుతూనే ఒక గేట్ వస్తుంది, అజంతా గేట్ అని. ఆ అజంతా గేట్ దగ్గర మనము స్ట్రైట్ గా ఎగ్జిబిషన్ లోకి ఎంట్రీ కన్నా ముందు కరెక్ట్ గా ఈ స్టాల్ ఎక్కడ ఉందంటే మిడిల్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఉంది.
ఓకే. సో ఆ ఒక్క పర్సన్ మాత్రమే ఈ కొరియన్ ఇయర్ రింగ్స్ సేల్ చేస్తున్నాడు. ఓకే. సో నేను ఇవి డిఎల్ఎఫ్ దగ్గర కూడా చూసాను. సో నాకు డిఎల్ఎఫ్ దగ్గర 150+ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రింగ్. ద సేమ్ ఇయర్ రింగ్స్ నేను చూసాను. ఇక్కడ ఏ ఇయర్ రింగ్ తీసుకున్నా విచ్ ఇస్ ఆన్ ఎ కొరియన్ స్టైల్. ఓకే. ఏ ఇయర్ రింగ్ తీసుకున్నా ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొరియన్ స్టైల్లోనే ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ 150 రూపీస్ ఉంది. ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ 100 రూపీస్ ఉన్నాయి. ఓకే. నాకు డిఎల్ఎఫ్ తో కంపేర్ చేస్తే ఐ ఫెల్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ. ఓకే. దిస్ వాజ్ ద ఇయర్ రింగ్స్, ద ఫస్ట్ పేర్. అండ్ ఇవన్నీ కూడా బార్గెన్ చేసినా కూడా అలా ఏమీ ఇవ్వలేదు. సో ఇవి వితౌట్ బార్గెన్ నాకు వచ్చాయి. సో ఐ ఫెల్ట్ రీజనబుల్. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ 2025లో సేమ్ స్టాల్లో నేను 200 రూపీస్ ఈచ్ పేర్ కొన్నాను. సో ఇంకా ఈ ఇయర్ రింగ్స్ ఇలాంటివి నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఒక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అన్ని 150కి వచ్చాయి, ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ 100 రూపీస్లో వచ్చాయి అని. నాకు ఆల్రెడీ నా దగ్గర ఉన్న కలెక్షన్స్ మాక్సిమం అక్కడ ఉన్నాయి. సో అన్నింటిలో నాకు కొంచెం నా దగ్గర లేని కలెక్షన్లో ఇది ఒక్కటే నాకు యూనిక్ గా అనిపించింది. సో నేను ఇది తెచ్చుకున్నాను. ఇది 100 రూపీస్. సో మొత్తం ఓవరాల్ బిల్లులో నాకు 100 రూపీస్ తగ్గించినాడు. ఓకే. సో ఇంకా దేర్ ఆర్ మల్టిపుల్ స్టాల్స్ అవుట్ సైడ్ లో. మనకు నేను చెప్పిన ఈ స్టాల్ దగ్గర, ఈ కొరియన్ స్టాల్ దగ్గరే మనకి ఇంకా హ్యాండ్ పిక్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో కొన్ని స్టాల్స్ ఉన్నాయి, లైక్ వాళ్ళు 50 రూపీస్, మనం ఏది కొన్నా కూడా, ఏ ఇయర్ రింగ్ కొన్నా కూడా అది 50 రూపీస్ వర్త్. సో నేను అక్కడ కూడా బార్గెన్ చేశాను. లైక్ నాకు 70 రూపీస్కి 2 వచ్చాయండి. ఈచ్ వన్ 50 రూపీస్ చెప్పినాడు. నేను అక్కడ బార్గెన్ చేసి 70 రూపీస్కి ఈ 2 పీసెస్ నేను కొన్నాను. సో సో ఇయర్ రింగ్స్ తర్వాత మన నెక్స్ట్ ఫేవరెట్ సెగ్మెంట్ వచ్చి బట్టలు అండి. సో ఈసారి మాత్రం చాలా కొరియన్ కలెక్షన్ ఉంది. కొరియన్ నైట్ సూట్స్ ఉంది, అండ్ చికెన్ కారీ, పంజాబీ సూట్స్, చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది. 2025కి 2026కి చాలా వేరియేషన్ ఏముంది అని అంటే కొరియన్. మొత్తం అక్కడ అంతా ఎక్కడ చూసినా కూడా కొరియన్ కొరియన్ కొరియన్. ఓకే. సో నాకు నచ్చినది, సో కొరియన్ సూట్స్ లో నేను కొరియన్ సూట్స్ నేను కొనుక్కోలేదు, ఎందుకంటే ఇంతకు ముందే నేను డిఎల్ఎఫ్ దగ్గర కొన్నాను. సో డిఎల్ఎఫ్ దగ్గర సో ఏ కొరియన్ సూట్, ఏ కొరియన్ నైట్ సూట్ తీసుకున్నా కూడా అది 500 వర్త్. బట్ ఇక్కడ మాత్రం ఫ్లాట్ 600 పెట్టినాడు. కాకపోతే ఫిక్స్డ్ రేట్ అని చెప్పినాడు, నో బార్గెన్. ఎన్ని షాప్స్ అడిగినా కూడా నాకు నో బార్గెన్ అనే చెప్తున్నారు.
సో నాకు నచ్చినది ఒకటే హలో కిట్టి. ఇది నేను ఒక సింగిల్ పీస్ 1 పీస్ అంటాం కదా మనము. సో నైట్ వేసుకోవటానికి. సో సమ్మర్ లో బాగుంటుందని చెప్పి నేను ఇది కొన్నానండి. ఇది నాకు 300 రూపీస్కి వచ్చింది. ఇవి మాత్రం సో 300 ఒక చోట, 400 ఒక చోట, 600 ఒక చోట ఉన్నాయి. సో నాకు 300 దగ్గర నాకు ఇది దొరికింది. బట్ అక్కడ కూడా బార్గెన్ ఏం లేదు. నాకు వాళ్ళు చెప్పిన కాస్ట్కే నాకు ఇది వచ్చింది. సో నెక్స్ట్ చాలా స్టాల్స్ ఉన్నాయి. దుపట్టాస్ ఇలా బయట హ్యాంగర్ కి వేసి ఉన్నాయి. ఒక సజెషన్ ఇక్కడ, మీరు ముందుగానే మీ దగ్గర ఉన్న సూట్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ దుపట్టాస్, మీరు దుపట్టాస్ కొనుక్కోవాలనుకుంటున్నారో లేకపోతే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఐడియాస్ ఉంటాయి కదా. సో వాటికి దుపట్టాస్ పేరప్ చేయాలి అని అనుకుంటే మీరు ఇక్కడ దుపట్టాస్ కొనుక్కోవచ్చు. చాలా నుమాయిష్ మొత్తం ఆల్మోస్ట్ లైక్ నా దగ్గర లైక్ 8 to 10 స్టాల్స్ అయితే ఈ దుపట్టా స్టాల్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల 250నే ప్రైస్ పెట్టారు, ఫిక్స్డ్ రేట్. 1 రూపీ కూడా వాళ్ళు తగ్గించలేదు. ఒక చోట మాత్రం గేట్ 1 దగ్గర అక్కడ మాత్రమే 200 రూపీస్ వర్త్ ఫ్లాట్ 200 పెట్టినారు అనమాట. ఈవెన్ అక్కడ కూడా బార్గెన్ లేదు. వాళ్ళు నేను 2 తీసుకుంటాను తగ్గించండి అన్నా కూడా వాళ్ళు లేదు మేడం రాదు పడదు అని చెప్పినారు. సో నేను ఇది మాత్రం 250 పెట్టి కొన్నాను. లైక్ మనం ఇన్ జనరల్ గా బయట నర్సింగ్ లో కానీ ఎక్కడైనా అమీర్పేట స్టాల్స్ ముందర స్టాల్స్ లో కానీ ఎక్కడ చూసినా నాకు తెలిసి ఈ ప్రైస్ కి దుపట్టాస్ అయితే రావండి. ఇంత మంచి దుపట్టాస్. మా చెబ్బి అండి ఇలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వీడియో తీస్తే. అండ్ హీఈస్ ఆల్సో ఏ కెమెరా కాన్షియస్, బట్ స్టిల్ డిస్టర్బ్ చేయడానికి మాత్రం వెళ్ళిపోతుంటాడు అలా. సో ఈ దుపట్టా నాకు చాలా నచ్చింది. ఇది ప్రింటెడ్ అండి, ప్రింటెడ్ దుపట్టా. ఇదంతా మనకు నార్మల్ గా ఇలా చూస్తున్నప్పుడు థ్రెడ్ వర్క్ అని అనుకుంటాము. అక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఓకే, అన్ని వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి. థ్రెడ్ వర్క్ దుపట్టాస్ ఉన్నాయి, ఇన్ థ్రెడ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి, సెల్ఫ్ థ్రెడ్ డిజైన్ దుపట్టాస్ కూడా ఉన్నాయి. ఎక్కడో 1-2 బనారస్ దుపట్టాస్ ఉన్నాయండి. సో నాకు ఈ దుపట్టా చాలా నచ్చింది. సో బ్లాక్ ఎందుకు తీసుకున్నా అంటే ఏ అటైర్ కైనా కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇక్కడ బాగా చీకలు కూడా ఉన్నాయి ఈ దుపట్టా మీద. సో ఐ లవ్ దిస్ దుపట్టా. ఇది నాకు 250కే నేను తీసుకున్నాను ఇది. సో నెక్స్ట్ నేను ఒక స్టాల్ కి, మనం అజంతా గేట్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళగానే మనకు రైట్ హ్యాండ్ సైడ్ 6th షాప్ అండి ఇది. మొత్తం టాప్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఇన్ ద రేంజ్ ఫ్రమ్ 100 రూపీస్ టు 1000 రూపీస్. ఓకే, స్కర్ట్స్ ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి. బట్ స్టాల్ లోపల మాత్రం నో బార్గెన్. మనం ఎంత వర్త్ అయితే అక్కడ ట్యాగ్ పెట్టున్నారు, ట్యాగ్ ప్రైస్ కి మాత్రమే మనీ. బట్ అవి కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. సో ఇది ఆ స్టాల్ బయటే దే హ్యావ్ సెగ్రిగేటెడ్ ఫ్యూ టాప్స్ అనమాట. లైక్ 100 రూపీస్కి 350, లైక్ టిల్ 500 వర్త్, స్టార్టింగ్ ఫ్రమ్ 500 వర్త్ వరకు సెగ్రిగేట్ చేసి ఉన్నారు. టాప్స్, బాటమ్స్, ప్లస్ స్కర్ట్స్, హాఫ్ స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేసి ఉన్నాయి. నాకు ఈ స్పెషల్గా నాకు ఈ బ్లాక్ టాప్స్ చాలా నచ్చాయి. ఇది నేను మా చెల్లెల కోసం తీసుకున్నాను. సో సేమ్ మనకు జూడియోలో ఎలా ఉంటాయో, సో జూడియోలో మనకి ఎంత ఆఫర్ పెట్టినా కూడా నాకు తెలిసి ఈ అవుట్ఫిట్ మాత్రం మనకు 100 రూపీస్లో దొరకదు. ఇది జస్ట్ 100 రూపీస్ టాప్ అండి. సో సేమ్ నాకు ఇంకొక టాప్ నచ్చింది. అండ్ ఆల్సో దీనికి లోపల స్లిప్ కూడా పెట్టి ఉందండి. స్లిప్ అటాచ్డ్ స్లిప్ వచ్చింది. సో నాకు ఇది కూడా నచ్చింది. ఇది ఒక నాకు గుర్తు రావట్లేదు ఇది ఏం మెటీరియల్, బట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ సాఫ్ట్ మెటీరియల్ విచ్ వీ కెన్ క్యారీ ఎ లాంగ్ డే.
సో నాకు ఈ టాప్ కూడా నచ్చింది. ఇది కూడా నేను మా సిస్టర్ కోసమే తీసుకున్నాను. సో ఈ రెండు కూడా ఈచ్ వన్ నాకు 100 రూపీస్ పడింది. ఆడ బార్గెన్ ఏం చేయలేదు, ఎందుకంటే నాకు చాలా అఫోర్డబుల్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఐ ఫెల్ వీ కెన్ గో అహెడ్ అని చెప్పి నేను అది తీసుకున్నాను. సో ఇంకా దెర్ ఆర్ స్టాల్స్ అండి, ప్యాంట్స్ స్టాల్స్ పెట్టారు అక్కడక్కడ. ఇవి నేను అయితే యూనిసెక్స్ ప్యాంట్స్ అని అయితే చెప్తాను. ఇది మెన్ అయినా వాడచ్చు, ఉమెన్ అయినా వాడచ్చు, బట్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ అ ప్లస్ సైజెస్. సో ఎవరైతే ఎక్సెల్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కో అని చెప్తాను. ఎందుకంటే ఇన్ జనరల్గా కూడా మనము ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు మనకు మామూలుగా ట్రెండ్స్లో ఇలా షాపింగ్ మాల్లో బ్రాండెడ్ ఐటమ్స్లో మనకు ఎక్సెల్ వస్తే బయట మాత్రం లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ డబుల్ ఎక్సెల్ ఆర్ ఏ ట్రిపుల్ ఎక్సెల్. బట్ ఇక్కడ ఆ ట్రిపుల్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఈ ప్యాంట్స్ దగ్గర అయితే ఆప్షన్ లేదు. సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఈ ప్యాంట్స్ కూడా. ఇది కూడా నేను మా చెల్లి కోసమే తీసుకున్నాను. దీనికి బాగా పాకెట్స్ కూడా వచ్చాయి, 4 to 5 పాకెట్స్ వచ్చాయి దీనికి కూడా. అండ్ ఆల్సో మనకు ఎలాస్టిక్ పోయినా కూడా వీ కెన్ టై అప్ విత్ దిస్. 2 ఆప్షన్స్ ఇచ్చాడు వాడు ప్యాంట్స్కి. అండ్ ఈ స్టాల్స్ నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను, మా చెల్లికి లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్నాను. అవి ఇంకా స్టిల్ ఉన్నాయి అండ్ స్టిల్ షీస్ యూజింగ్. రఫ్ యూజ్ అండి, చాలా రఫ్ యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాంట్లు మాత్రం. అండ్ ఆల్సో మనం వెంటనే మనం ఎక్కడికన్నా క్విక్గా మార్కెట్కి కానీ మాల్కి సినిమాకి వెళ్ళాలా కానీ మనం నైటీ నుంచి వేసుకొని ప్యాంట్ వేసుకొని వెళ్ళాలి అంటే క్విక్ టు క్యారీ అండ్ ఈజీ టు చేంజ్ కూడా. ఇది కొంచెం జీన్స్ మోడల్లోనే ఉంది, బట్ నాట్ ద జీన్స్. ఓకే, సో నాకు ఇంకొకటి ప్యాంట్ కూడా తీసుకున్నాను. నాకు ఈచ్ ప్యాంట్ వాళ్ళు నాకు 300 రూపీస్ చెప్పారు. నేను 2 కలిపి 400 రూపీస్కి కొన్నానండి. సో బార్గెన్ చేయాలి కంపల్సరీగా. వాళ్ళు ప్రతి ఒక్క చోట ఫిక్స్డ్ ప్రైస్ అని చాలా బోర్డ్స్, లైక్ 80% ఆఫ్ స్టాల్స్ ఇక్కడ ఈసారి మాత్రం ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. అల్లే 2025లో కూడా నేను మహేష్కి విజిట్ అయినాను. అక్కడ ఇలా ఉన్నప్పుడు ఒకవేళ మనము బార్గెనింగ్ కోసం అడిగినా కూడా అట్లీస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు లేదమ్మా అని. ఇప్పుడైతే మాత్రం చాలా రఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. సో నేను సజెస్ట్ చేసినట్లు మీరు ఒక్క పీస్ కొనకండి, ఒక్క పీస్ మీద బార్గెన్ చేస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. సో మనము కనీసం 2 పీసులు 3 పీసులు తీసుకుంటే మనం బార్గెన్ చేస్తే మనకు ఇస్తున్నారు. ఒకవేళ ఫిక్స్డ్ ప్రైస్ అని ఉన్నా కూడా వాళ్ళు బార్గెన్ చేస్తే ఇస్తున్నారు. ఈ ప్యాంట్ కూడా నాకు ఇదైతే ఆఫీస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు అని అనిపించింది. ఈ ప్యాంట్ మాత్రం చాలా బాగుంది, ఈవెన్ దో టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. సో ఇది మాత్రం లైక్ కొంచెం సిమిలర్ టు బ్రాండెడ్ ప్యాంట్ లాగానే అనిపించింది నాకు. సో ఈ 2 కలిపి నేను 400 రూపీస్కి కొన్నాను. ఈచ్ ప్యాంట్ 300 చెప్పాడు, నేను 400కి బార్గెన్ చేసి 2 ప్యాంట్స్ తీసుకున్నాను. 2 కలిపి 400. సో నెక్స్ట్ మనము నార్మల్గా మామూలుగా ఎగ్జిబిషన్ అంటే మనకు చికెన్ కర్రీ, పంజాబీ అన్ని చాలా వైడ్ వెరైటీ ఆఫ్ క్లాతింగ్ ఉంటుంది మనకు. యాజ్ యూజువల్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు బెడ్షీట్స్ పర్సనల్గా నాకు అంత గ్రేట్గా అనిపించలేదు. ఎందుకో నాకు లైక్ ఆల్రెడీ వాష్డ్ బెడ్షీట్స్ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు అని నాకు అనిపించింది పర్సనల్లీ. బట్ మీరు అక్కడ వెళ్ళి చూసుకొని కొనుక్కోండి. బట్ నాకైతే పర్సనల్గా అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. నేను చాలా వ్లాగ్స్లో కూడా చూసాను చాలా మంది బెడ్షీట్స్ కొనడం, బట్ పర్సనల్లీ ఐ డిడ్ నాట్ ఫెల్ గుడ్. అండ్ ఇంకొక చోట వచ్చి మనకు అజంతా గేట్ దగ్గర నుంచి ఇనీషియల్ ఎంటర్ అవుతూనే మనకు ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక షాప్ వస్తుంది, బెడ్షీట్స్ షాప్. అక్కడ
క్విల్స్ అమ్ముతున్నారు. అది కంఫర్ట్ అని చెప్తున్నారు. అంటే మనం తెలుగులో బొంతలు అని అంటాము. ఆ బొంతలు అవి యాక్చువల్గా క్విల్స్ అంటారు. ఆ క్విల్ట్ 1000కి 3 అన్నారండి. బట్ నాకు అది చలి ఆపుతుంది, మనం కిందేసి పడుకుంటాము, పడుకునే అంత ఆ చలి ఆపగలిగే అంత క్విల్ట్ అయితే కాదని నాకు అనిపించింది పర్సనల్గా. సో అది కూడా మీరు క్వాలిటీ చెక్ చేసి కొనుక్కోండి. అక్కడ కూడా చాలా అండ్ ఎవ్రీడే కూడా నుమాయిష్లో ఎవ్రీడే కూడా కొన్ని స్టాల్స్లో ఎవ్రీడే కొన్ని స్టాల్స్లో స్పెషల్ డిస్కౌంట్స్ కూడా పెడుతున్నారు. అండ్ డిస్కౌంట్స్ ఆర్ వేరియింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఓకే, ఇక్కడ నేను ఇంకొక షాప్కి వెళ్ళాను. ఇది గేట్ నెంబర్ 1 ఎంటర్ అవుతూనే ఫస్ట్ లెఫ్ట్ లోనే ఒక వెస్టర్న్ వేర్ షాప్ ఉంది. అక్కడ చికెన్ కర్రీ టాప్స్ కొన్నాను నేను. సో నాకు ఇది చికెన్ కర్రీ టాప్స్ ఇన్ జనరల్ గా మనము ఈ క్లాత్ లో మనము చాలా తక్కువగా చూస్తాము. ఇన్ జనరల్ గా మనకు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఆ క్లాత్. అండ్ దట్ ఈస్ జార్జెట్. ఇది కొంచెం కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ అండి. ఇది దిస్ నాట్ అ ప్యూర్ కాటన్, బట్ కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్. దీనికి మనం జస్ట్ లోపల స్లిప్ వేసుకొని, ఈవెన్ దో అది స్లిప్ వేసుకున్నా కూడా కొంచెం వి ఫీల్ అన్కంఫర్టబుల్. జార్జెట్ క్లాత్ విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్ గా ఉంటుంది. సో మనం ఇన్ జనరల్ గా చికెన్ కర్రీ టాప్స్ మనము జీన్స్ మీదకి పైరప్ చేస్తాము, లెగిన్స్ మీదకి పైరప్ చేస్తాము. బట్ ఈసారి స్పెషల్ గా చికెన్ కర్రీలో నేను కార్డ్ సెట్స్ చూసాను. వెరీ గుడ్ క్వాలిటీ, మాత్రం చాలా బాగుంది. బట్ నేనైతే కొనుక్కోలేదు. మీకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. అది 2000 రూపీస్ ఈచ్ కార్డ్ సెట్ చెప్పాడు. బట్ నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అని అనిపించింది, సో నేను కొనలేదండి. బట్ ఎవరికైతే చికెన్ కర్రీ ఫేవరెట్ అయి ఉంటుందో దే కెన్ గో అండ్ బై కార్డ్ సెట్ విచ్ ఇస్ టోటలీ డిఫరెంట్ వన్. చికెన్ కర్రీలో కార్డ్ సెట్ అనేది చాలా లుక్ ఎలిగెంట్ గా ఉంది. సో నేనైతే ఈ టాప్స్ కొన్నాను. ఇది నాకు ఈచ్ టాప్ 350 రూపీస్ అని చెప్పాడు. బట్ నేను బార్గెన్ చేసి నేను 2 టాప్స్ తీసుకుంటాను చాలాసేపు అడిగితే నాకు 500కి 2 టాప్స్ ఇచ్చాడండి. ఇది డ్యూయల్ షేడ్లో నాకు స్పెషల్గా స్కై బ్లూ నచ్చింది. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఎల్లో షేడ్లో ఉన్నాయి, పింక్ షేడ్లో ఉన్నాయి, లావెండర్ షేడ్లో ఉన్నాయి. సో అలా 3-4 షేడ్స్లో పెస్టల్ షేడ్స్లోనే ఉన్నాయి. బట్ నాకు స్పెషల్గా ఈ షేడ్ చాలా నచ్చింది. ఇది నాకు మార్నింగ్ వేసుకున్నా లేక నైట్ వేసుకున్నా కూడా సేమ్ వేలో రిప్రజెంట్ అవుతుందని అనిపించింది. సో నేను ఈ షేడ్ ప్రిఫర్ చేశాను. ఇది నాకు 2 కలిపి 500కి వచ్చాయి. అండ్ సేమ్ స్టాల్లో క్రాప్ టాప్స్ మాత్రం చాలా బాగున్నాయి, స్పెషల్లీ టీస్. ఓకే, టీ షర్ట్స్ చాలా బాగున్నాయి. క్రాప్ టీస్ చాలా 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 బాగున్నాయి. జూడియో కన్నా చాలా అఫోర్డబుల్ అని నాకు అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఈచ్ టాప్ 250 చెప్పారు. సో నాకు 400కి 2 ఇచ్చాడన్న. చాలాసేపు బార్గెన్ చేసిన తర్వాత ఈ ప్రింటర్లో మాత్రం చాలా వెరైటీ ఆఫ్ ప్రింట్స్ వచ్చినాయి. పర్సనల్లీ నాకు ఇది నచ్చింది, ఈ ప్రింట్ నచ్చింది. ఇది కాలర్ నెక్. ఇది కూడా నేను మా సిస్టర్ కోసమే కొన్నాను. అండ్ ఇలాంటి వెరైటీ ఆఫ్ టీస్, షర్ట్స్ మాత్రం, క్రాప్ షర్ట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. సో ఈ 2 కలిపి నేను 400కి కొన్నాను. ఏదైనా కూడా అన్ని చోట్ల నేను మ్యాక్సిమం 2 పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు 2 పీసెస్ తీసుకుంటారని దే ఆర్ అలోవింగ్ అస్ టు బార్గెన్. లేకపోతే లేదు. ఒకవేళ మనల్ని రాదు అన్నా కూడా జస్ట్ ట్రై బార్గెనింగ్ అండి. కంపల్సరీగా దే ఆర్ గివింగ్. అండ్ ఎక్కువ రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో
నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Few more moments in the exhibition.